మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? నిజంగా నేనేంటి బోధించగలనా? పేరెంట్స్ అసలు నన్ను నమ్ముతారా? ఎక్కడైనా తప్పు చేస్తే? వెల్కమ్ టు అన్స్టాపబుల్ ఉమెన్ పాడ్కాస్ట్. ఎంపవర్డ్ ఎడ్యుకేటెడ్ పాడ్కాస్ట్కి హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మనందరం కలిసి నేర్చుకుంటాము, ఎదుగుతాము. మహిళలు తమలోని ఆత్మవిశ్వాసాన్ని, సృజనాత్మకతని వెలికి తీసుకుంటూ టీచింగ్ని కెరీర్గా మార్చుకుంటున్నారు. నేను మీ కోచ్ శైలజ. మీ ప్రయాణంలో మీతో ఉండేందుకు, నేను మిమ్మల్ని ప్రేరేపించేందుకు ఇక్కడ ఉన్నాను. గొప్ప టీచర్లు పుట్టరు, బిల్డ్ చేయబడతారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? నిజంగా నేనేంటి బోధించగలనా? పేరెంట్స్ అసలు నన్ను నమ్ముతారా? ఎక్కడైనా తప్పు చేస్తే? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నాకు కూడా వచ్చేవి. ఆ సందేహాల మధ్య నేను స్టార్ట్ చేశాను. ఈ ఎపిసోడ్లో మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగల 3 ముఖ్యమైన లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే విశ్వాసం అనేది పర్ఫెక్ట్ అయిన తర్వాత వచ్చే ఫలితం కాదు. ఇది మనం రెడీగా ఉన్నామా లేదా, మన శ్రద్ధ, మన ప్రస్తుతానికి మనం ఇచ్చే ప్రాధాన్యత వల్ల వస్తుంది. ఫస్ట్ క్వాలిటీ, స్పష్టత, క్లారిటీ. ఒక నమ్మకంగా ఉన్న టీచర్కి ఈ విషయం స్పష్టంగా ఉంటుంది. ఈరోజు నేను ఏం నేర్పాలి, ఎందుకు నేర్పాలి అని చెప్పి. మీరు ప్రతిదీ తెలిసి ఉండాలి అన్న అవసరం లేదు, కానీ మీరు ఎటుపోతున్నారు, ఎవరిని తీసుకెళ్తున్నారు అన్న దిశ మాత్రం స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకి మీరు ఫోనిక్సే చెప్తున్నారు అనుకోండి. ఈరోజు పిల్లలకి మీరు ఎస్ శబ్దాన్ని గురించి చెప్పాలి. ఆ ఎస్ శబ్దాన్ని, ఎస్ సౌండ్ని చెప్పేటప్పుడు ఆ ఎస్ లెటర్కి సంబంధించినవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. వొకాబులరీ రెడీగా ఉండాలి. లైక్ సన్, సిట్, స్టాండ్ లాంటి పదాలు చెప్పగలగాలి అనేది స్పష్టత. ఈ క్లారిటీతో మనం టీచింగ్లో ఉండాలి. మీరు ఈరోజు లక్ష్యాన్ని ఒక లైన్లో రాయండి. ప్రతిరోజు ఒక లక్ష్యం ఉంటుంది కదా మనకి, లైన్లో రాసుకోండి. పిల్లలు ఎం శబ్దాన్ని గుర్తించాలి, ఎం సౌండ్ చెప్పాలి అనుకోండి. మ్యాన్, మ్యాప్, మగ్గు వంటి పదాలతో పాటు మన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ కూడా పిల్లలకి చూపించవచ్చు. ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ రోజుకి ఒక స్పష్టమైన దిశ, మంచి బోధనకి బలమైన పునాది. శ్రద్ధ, కేర్. విశ్వాసం ఉన్న టీచర్ అంటే కేవలం సబ్జెక్ట్ మీదే శ్రద్ధ కాదు. వచ్చానా, చెప్పానా, వెళ్ళిపోయానా, పిల్లలు నేర్చుకున్నారా లేదా నాకు అనవసరం అనుకుంటే కుదరదండి. ఆ కేరింగ్, ఆ శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. పిల్లల పైన, పేరెంట్స్ పైన, తన అభివృద్ధి పైన శ్రద్ధ చూపించేవారే వాళ్ళు రష్ అవ్వరు. నెమ్మదిగా, ప్రేమగా పిల్లలతో మాట్లాడతారు. తప్పు చేసినా కూడా తిట్టరు, అర్థం చేసుకుంటారు. ఒక వర్క్షీట్ వాళ్ళు కంప్లీట్ చేయలేకపోవచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీరు వాళ్ళని ఎలా ఫీల్ అయ్యేలా చేశారు అనేది వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటుంది. వర్క్షీట్ కంప్లీట్ చేశారా లేదా అనేది వాళ్ళకి గుర్తుండదు. మనకి ఎప్పుడు ఒక టీచర్ గుర్తుండే ఉంటారు. ఇలాంటివి మనం కూడా చిన్నప్పుడు అనుభవించే ఉంటాం. అరే నాకైతే లెక్కల మాస్టర్ అంటే చాలా భయం, మ్యాథ్స్ టీచర్ అంటే చాలా భయం. వాళ్ళు నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. అలానే నా జీవితంలో నాకు స్కూల్ టైంలో ఒక మంచి టీచర్ కూడా గుర్తున్నారు. మనల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో, మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చో అని నేర్పించిన టీచర్ కూడా. సో ఇంపాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లల పేర్లు తరచూ పిలుస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళకు టీచర్ మమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు అనే ఒక నమ్మకం వస్తుంది. తప్పు వచ్చినా కూడా చిరునవ్వుతో చెప్పండి, అదేమో అప్పటితో ఆగిపోదు కదా. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. తప్పులతోనే నేర్చుకుంటూ వెళ్తారు. ప్రయత్నానికి ప్రశంస ఇవ్వండి, సరైన సమాధానానికి కాదు. ధైర్యం, కరేజ్. ఒక విశ్వాసంతో ఉన్న టీచర్ అనేవారు భయమే లేనివారు కాదు. భయం ఉన్నప్పటికీ ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ మొదటి జూమ్ క్లాస్ కావచ్చు, మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంతగా లేకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నిస్తే చాలు. అదే ధైర్యం. ప్రతిసారి మీరు నేను చెప్తాను అని అంటారు అంటే మీరు ఇంటీరియర్ విక్టరీ గెలుస్తున్నారు. టీచింగ్ అనేది ఒక లీడర్షిప్ రోల్. ఇందులో మీ ధైర్యం మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మీ క్లాస్ని ముందు మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఒక స్నేహితుడితో చెప్పండి, లేదు మన ఫోన్లో ప్రాక్టీస్ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి.
అప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి తక్కువ భయం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ చదివిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉండే అవసరం లేదు. కేవలం మీకే స్పష్టత ఉండాలి, మీ బోధనలో శ్రద్ధ ఉండాలి, మీ మార్గంలో ధైర్యం ఉండాలి. ఇవి మీలో ఉన్నప్పుడు మీరు ఒక్కో క్లాస్కి, ఒక్కో చిన్నారి జీవితం మార్చే శక్తి కలిగిన వారిగా తయారవుతారు. మీరు నిజంగా ఒక ఎంపవర్డ్ ఎడ్యుకేటర్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఇంకో టీచర్తో ఈ ఎపిసోడ్ని షేర్ చేయండి. మీరు ఫోనిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదా ప్రీ స్కూల్ టీచర్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారా? నా ఫ్రీ వెబినార్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అంటిల్ నెక్స్ట్ టైం, యు ఆర్ నాట్ ఏ ఓన్లీ టీచర్, మీరు ఒక చేంజ్, ఒక లీడర్.